నమస్తే, నేను శ్రీనివాస్. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. జ్యోతినగర్లో ఎక్సైజ్ దాడులు, గంజాయి స్వాధీనం చేసుకున్న ఆబ్కారీ పోలీసులు. ఆడబిడ్డ పుడితే ఆర్థిక సాయం, తిమ్మాపూర్లో 5,000 అందిస్తున్న మాజీ ఎంపీపీ వీరన్న. డంపింగ్ యార్డ్లో జంతు కలేబరాలు, విస్తుపోయే నిజాలు వెలికి తీసిన మైత్రి ఛానల్. పలు ఆలయాల్లో ఘనంగా వార్షికోత్సవాలు, ప్రత్యేక పూజలు చేసిన అర్చకులు. ఇక వార్తల వివరాలు. బీసీ జాబితాలో ముస్లింలను చేర్చడం వెనుక పెద్ద కుట్ర ఉందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కరీంనగర్లోని రామ్నగర్ చౌరస్తా నుండి గీతాభవన్ చౌరస్తా వరకు పట్టభద్రుల సంకల్పయాత్ర చేపట్టారు. ఈ యాత్రకు భారీ ఎత్తున యువకులు, ఉద్యోగులు, బీజేపీ కార్యకర్తలు తరలివచ్చారు. బీజేపీ మేనిఫెస్టోను బండి సంజయ్ ఆవిష్కరించారు. కేసీఆర్ సర్వేల్లో బీసీలు 51% ఉంటే రేవంత్ సర్వేలో 46%కి ఎట్లా తగ్గిందని ప్రశ్నించారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య ఎమ్మెల్సీ మ్యాచ్ ఫిక్సింగ్ నడుస్తుందని ఆరోపించారు. అందుకే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిని నిలబెట్టలేదని చెప్పారు. కాంగ్రెస్ నిరుద్యోగులు, మేధావులను నట్టేట ముంచిందన్నారు. టీచర్లు, నిరుద్యోగ పట్టభద్రులకు ఇచ్చిన ఒక్క హామీనైనా అమలు చేశారా అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు రఘునందన్ రావు, గోడం నగేష్, ఎమ్మెల్యేలు పాయల శంకర్, కాటేపల్లి వెంకటరమణారెడ్డి, పాల్వాయ్ హరీష్ బాబు, రామారావు పటేల్, ధన్పాల్, సూర్యనారాయణ గుప్తాతో పాటు బీజేపీ అభ్యర్థులు అంజిరెడ్డి, మల్క కుమరయ్య, జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి, మాజీ మేయర్ సునీల్ రావు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ ఎలక్షన్ మనం గెలిస్తే మన గవర్నమెంట్ పక్కా అవునా కదా, మన సర్కార్ రావాలా వద్దా? ఢిల్లీలో ఎవరు వచ్చింది? ఎవరిది? ఇప్పుడు ఇక్కడ ఎవరు కావాలి? ఢిల్లీలో కాంగ్రెస్ వాళ్ళకి ఏం మిగిలింది? మిగిలింది. ఢిల్లీలో కాంగ్రెస్ వాళ్ళకి మిగిలింది. ఢిల్లీలో ప్రజలు కాంగ్రెస్ వాళ్ళకి ఇచ్చింది ఏంటిది? గాడి గుడ్డు లాస్ట్ మిగిలింది కదా, ఒకటి మిగులుతుంది వాళ్ళకి. మరి ఈడేమనేస్తాడు? ఇక్కడ ప్రజలు గట్టిగా మోసం చేస్తున్నాడు. ఇంతమంది రకంగా చాలా విషయాలు చెప్పాడు. ఇక్కడ అధికారం వచ్చిన వెంటనే మేము నిరుద్యోగులందరూ కూడా 4,000 రూపాయలు నిరుద్యోగులు బుద్ధిస్తారాడు. ఇచ్చిండా? ఇంతవరకు ఎంత ఇవ్వాలంటే 14 నెలల వీళ్ళు వచ్చి ఒక్కొక్కరికి 56,000 రూపాయలు ఇవ్వాలి. కానీ ఏమి ఇచ్చింది? మనకు గాడి గుడ్డు ఇచ్చింది. అవునా కదా? ఇవాళ పిఆర్సీ ఇస్తున్నారు. వికసించి చీపురు కొట్టకపోయింది. కాంగ్రెస్ పార్టీ పత్తా లేకుండా పోయిన విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోండి. ఢిల్లీలో మేధావర్గం బీజేపీకి ఓటేసింది. ఇక్కడ మేధావర్గం తప్పు చేస్తుందా లేకుండా భారతీయ జనతా పార్టీని గెలిపిస్తుందా అని చెప్పి దేశం మొత్తం ఎదురు చూస్తుందన్న. మేధావి వర్గం తప్పు చేద్దన్న. చదువుకున్న మేధావులు తప్పు చేస్తే ఈ సమాజం చాలా ఇబ్బందుల్లో పడుతున్న విషయాన్ని ఒక్కసారి మేధావి వర్గం గుర్తుంచుకోవాలి. ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ దాడులు కరీంనగర్లో కలకలం రేపాయి. నగరంలోని జ్యోతినగర్లో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దాదాపు 183 గ్రాముల గంజాయిని పట్టుకున్నారు. ఎక్సైజ్ సిఐ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఈ దాడులు జరగగా 3 నిందితులపై కేసు నమోదు చేశామని తెలిపారు. ఇందులో A1గా రేవంత్ కుమార్, A2గా అభిరామ్, A3గా నాగరాజులపై కేసు నమోదు చేశామని చెప్పారు. 183 గ్రాముల ఎండు గంజాయితో పాటు 3 మొబైల్ ఫోన్లు, 2 స్పోర్ట్స్ బైక్స్ స్వాధీనపరుచుకున్నామన్నారు. ఇట్టి సామాగ్రిని ఎక్సైజ్ అర్బన్ స్టేషన్కు తరలించామని తెలిపారు. ఈ దాడుల్లో హెడ్ కానిస్టేబుల్ మోసిన్, కానిస్టేబుల్స్ కుమార్ యాదవ్, కాసింబి, కమలాకర్, కమలుద్దీన్, సంతోష్, సాయి పాల్గొన్నారు.
కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని స్వయంభుగా వెలిసిన శ్రీ లక్ష్మీ గణపతి 14వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. మానసాదేవి ఆలయ కమిటీ చైర్మన్ ఏలేటి చంద్రారెడ్డి కమిటీ సభ్యులు కలిసి శ్రీ లక్ష్మీ గణపతి వార్షికోత్సవ సందర్భంగా ఆలయ పూజారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ చైర్మన్ బద్దం తిరుపతి రెడ్డి, కమిటీ సభ్యులు గంప వెంకన్న, బద్దం తిరుపతి రెడ్డి, బద్దం మల్లారెడ్డి, ఏలేటి స్వప్న, సింగిరెడ్డి రామరెడ్డి, సింగిరెడ్డి లక్ష్మారెడ్డి, బద్దం వెంకటరెడ్డి, కల్లెపల్లి దుర్గయ్య, బోడ ప్రతాప్ రెడ్డి, బద్దం రాజేశ్వరరెడ్డి, బద్దం వెంకటరెడ్డి, మహిళలు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలో ఆడబిడ్డ పుడితే ఆ దంపతులకు ఆర్థిక సాయం అందించే సాంప్రదాయాన్ని మాజీ వైస్ ఎంపీపీ ప్రారంభించారు. ఇట్టి నిర్ణయంతో గ్రామస్తుల నుంచి పొగడ్తల వర్షం కురుస్తుంది. మా ఊరు మహాలక్ష్మి పథకం పేరుతో తమ గ్రామంలో పుట్టే ప్రతి ఆడపిల్లకు 5,016 రూపాయల ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు. ఆయనే కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణికుంటకు చెందిన వైస్ ఎంపీపీ ల్యాగల వీరారెడ్డి. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణికుంట గ్రామ మాజీ ఎంపీటీసీ ల్యాగల వీరారెడ్డి గతంలో టీడీపీ నుంచి టీఆర్ఎస్లో చేరారు. రేణికుంట గ్రామంలో 2019 ఎన్నికల్లో సర్పంచ్గా పోటీ చేసి ఓటమి చెందాడు. దీంతో బీఆర్ఎస్ పార్టీ ఎంపీటీసీ టికెట్ ఇచ్చి గెలిపించుకుంది. అంతేకాకుండా వైస్ ఎంపీపీ పదవిని సైతం దక్కించుకున్నాడు. గత ఎమ్మెల్యే రసమై బాలకిషన్ చొరవతో ప్రత్యేక నిధులు తీసుకువచ్చి తనను ఎంపీటీసీగా గెలిపించిన రేణికుంట గ్రామ అభివృద్ధికి ఎంతో కృషి చేశారు వీరన్న. రేణికుంట గ్రామంలో పుట్టిన ప్రతి ఆడపిల్లకు 5,016 రూపాయలు ఫిక్స్ డిపాజిట్ చేస్తున్నారు. గతంలో దాదాపు 30 మంది ఆడపిల్లలకు 5,000 చొప్పున డిపాజిట్ చేసి బాండ్లను వారి తల్లిదండ్రులకు అప్పగించారు. తాజాగా గ్రామంలో పుట్టిన ప్రతి ఆడపిల్లకు 5,000 ఫిక్స్ డిపాజిట్ చేసి 16 మందికి బాండ్లను నేడు వారి తల్లిదండ్రులకు అప్పగించారు. దీంతో గ్రామస్తుల నుంచి వీరన్నకు పొగడ్తల వర్షం కురుస్తోంది. ఏ రాజకీయ నాయకులు చేయని పని వీరన్న చేశాడంటున్నారు. పలువురు వీరన్న పైన అభిమానం చాటుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో ఎలక ఆంజనేయులు, లాగల దేవేందర్ రెడ్డి, బొంగని రమేష్, కొర్రి వంశీ, బీరం మహేశ్వరి, డీలర్ లక్ష్మణ్, బోయిని స్వామి, బోయిని సతీష్, బోయిని శేఖర్, గ్రామ యువకులు, మహిళలు పాల్గొన్నారు. గ్రామంలో గత సంవత్సరం మా బిడ్డ బర్త్డే, కూతురు బర్త్డే రోజు ఆడపిల్ల పుట్టిన వారికి 5,016 రూపాయలు జమ చేస్తా, ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తా అని మాట ఇచ్చినాను. అలాగే పోయిన సంవత్సరం మార్చిలో 30 మంది ఆడపిల్లలు పుడితే వాళ్ళందరికీ ఫిక్స్డ్ డిపాజిట్ రూపకంగా ప్రతి ఒక్కరికి ఒక్కొక్కరి చొప్పున 5,016 రూపాయలు ఫిక్స్డ్ చేసి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆ పోయిన సంవత్సరం నుండి ఈ రోజు వరకు 16 మంది ఆడపిల్లలు జన్మించినారు. మా రేణికుంట గ్రామ పెద్దలు, నాతోటి మా స్నేహితులు, ప్రజలు అందరి ఆదర్శంతో మీ కార్యక్రమం తీసుకున్నాం. అది ఈ రోజుకు 2వ సంవత్సరంగా దిగ్విజయంగా ముగించుకున్నందుకు సంతోషపడుతున్నా.
లాగల వీర్రెడ్డి గారు ప్రతిసారి గత సంవత్సరంలో 30 మందికి వేసారు. ఈసారి కూడా 16 మందికి వేసారు. 5,016 వేసారు మా పాపకి. వేసినందుకు 5,016 వేసినందుకు కృతజ్ఞతలు. ప్రతిసారి ఇలానే వేస్తారని హామీ ఇచ్చింది గత సంవత్సరం. ఈ గ్రామంలో లేదు, మా గ్రామంలో ఉన్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. ఇటీవల బొమ్మకల్లో జరిగిన హత్య కేసుకు సంబంధించిన నిందితులపై పీడీ యాక్ట్ నమోదు చేయాలని కోరుతూ కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్కు గ్రామస్తులు చేరుకున్నారు. ఏసీబీ శుభం ప్రకాష్ను కలిసి హత్య నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు. బొమ్మకల్లుకు చెందిన బెజ్జంకి మహేష్ అనే యువకుడిని హత్య చేసిన నిందితులు ఎడెల్లి సతీష్, కాల్వ సతీష్లపై పీడీ యాక్ట్ కేసులు నమోదు చేయాలని కోరారు. హంతకుడి కుటుంబ సభ్యులతో పాటు బొమ్మకల్ గ్రామస్తులు కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ హత్య వెనుక ఉన్న నిందితులపై తగు చర్యలు తీసుకోవాలని జిల్లా ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు గాలిపల్లి శ్రీనివాస్ అన్నారు. నమ్మించి యువకుడిని హత్య చేసిన హంతకులపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ అంబేద్కర్ సంఘం రాష్ట్ర కార్యదర్శి గోస్కి శంకర్ డిమాండ్ చేశారు. ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాలని బాధిత కుటుంబీకులు కోరడం గమనార్హం. తమ కుటుంబానికి ప్రభుత్వం నుండి ఆర్థిక సాయం చేసి ఆదుకోవాలని కోరారు. మాది బొమ్మకల్ గ్రామంలో మొన్న ఆదివారం జరిగిన బెజ్జంకి మహేష్ హత్య గురించి ఈరోజు ఐపీఎస్ ఏసీపీ గారైన మన ఏసీపీ గారిని కలవడం జరిగింది. హత్య గురించి అసలు మొన్నటి దాకా మాకు 4 రోజుల నుంచి ఎటువంటి సమాచారం లేదు. మరి పోలీస్ శాఖ కూడా ఏం ఎంక్వైరీ చేశారు, ఏం జరిగింది, ఎలా మర్డర్ జరిగింది, ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ అయ్యారు, దానిలో ఎవరెవరు పాత్రధారులు ఉన్న విషయం తెలియదు. పొన్నం ప్రభాకర్ని కలిసి కూడా వినతిపత్రం ఇస్తా కానీ దీన్ని గవర్నమెంట్ దృష్టిలో ఉంచుకొని వీళ్ళను ఇట్లాంటి కఠిన చట్టాల ద్వారా వాళ్ళను కఠిన శిక్షలు వేయాలని మేము ఎంఆర్పీఎస్ గ్రామ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. బొమ్మకల్ గ్రామంలో ఉన్నటువంటి ఏదైతే ఈ గాలిపల్లి సతీష్, ఎడెల్లి సతీష్ అనేటోడు ఒక దళిత వ్యతిరేకి, దళిత ద్రోహి. ఈ కాల్వ సతీష్ అనేటోనికి కుమ్మక్కై వాడిని ఇలా నమ్మించి గొంతు కోసిండు కాబట్టి వాడిని వెంటనే రౌడ్ షీట్ ఓపెన్ చేసి పీడీ యాక్ట్ ఓపెన్ చేసి వాడిని ఎన్కౌంటర్ చేయాలని చెప్పి మేము గ్రామస్తుల పక్షాన నేను డిమాండ్ చేస్తున్నా, కోరుకుంటున్నా. మా తమ్మునికి న్యాయం జరగాలి. మా అమ్మ నాన్న పరిస్థితి చూస్తే ఇట్లుంది. ఇలాంటి దారుణాలు ఇక ముందు జరగకూడదని నేను గవర్నమెంట్ని అడుగుతున్నాను. ఆర్థిక సాయం కూడా మా అమ్మ నాన్నని చూసి కావాలని కోరుకుంటున్నాను. లేరు, మా తమ్ముడు ఒక్కడే పనిచేయని పరిస్థితి వీళ్ళది. మా నాన్నది పనిచేయని పరిస్థితి, మా అమ్మది ముసలామె. ఎవరు లేరు, వెనక ముందు ఎవరు లేరు. ఆదుకోవాలని కోరుకుంటున్నాను. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన కులగణన పూర్తిగా తప్పుల తడకగా ఉందని రాష్ట్ర మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడు కొండ దేవయ్య అన్నారు. నగరంలోని ప్రెస్ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల కాపులు ఉన్నప్పటికీ కేవలం 13,60,000 మాత్రమే ఉన్నట్లుగా చూపించడం సరికాదన్నారు. 2014లో చేసిన సర్వేలో 28 లక్షల మున్నూరు కాపులున్నట్లు సర్వేలు వెల్లడించాయని గుర్తు చేశారు. సమగ్ర సర్వే సరిగ్గా నిర్వహించలేదని, బీసీ కులగణన పూర్తిగా తప్పని రాష్ట్ర మున్నూరు కాపు సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ చల్లా హరిశంకర్ అన్నారు. ప్రస్తుత సర్వేలో 15 లక్షల మందిని తగ్గించి చూపించారని ఆరోపించారు. బీసీలు రాజకీయంగా ఎదుగుతున్నారనే అక్కసుతో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల పట్ల వివక్ష చూపుతుందన్నారు. సర్వే తిరిగి చేపట్టాలని, లేని పక్షంలో ఇందిరా పార్క్ వద్ద భారీ ఎత్తున ధర్నా చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో మున్నూరు కాపు కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి నలువాల రవీందర్, రాష్ట్ర మున్నూరు కాపు యూత్ ప్రధాన కార్యదర్శి సత్తినేని శ్రీనివాస్, మున్నూరు కాపు సంఘం నాయకులు ఆవుల శ్రీనివాస్, మేడం శివకాంత్, మహేష్, శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు. పాల్ శ్రీనివాస్ గారు, మరి దానం నాయందర్ గారు, కేశవరావు గారు, వి హనుమంతరావు గారు, మరి బీసీ మన దేవాదాయ శాఖ మంత్రి వర్యులు ఉన్న కొండ సురేఖ గారికి, మేడం గారు కూడా మేమందరూ కూడా ఈరోజు బీసీ కులంలో మున్నూరు కాపుల తరపున మాకు అన్యాయం జరిగింది, న్యాయం చేయాలి, లెక్కలు తేల్చాలి, మాకు మీరేదైతే రాజ్యాధికారంలో రావాలని మాకు దుద్దిల శ్రీధరబాబు గారు, మాకు అప్పుడు మున్నూరు కాపులు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ మంది ఉన్నారు, మరి వాళ్లకు కార్పొరేషన్ అడుగుతున్నారు ఇవ్వాలని, మరి 2 ఎకరాల భూమి వాళ్ళకు హాస్టల్ బిల్డింగ్ కట్టుకోవడానికి ఇవ్వాలని మీరు అడిగినారు. దాని తర్వాత మేనిఫెస్టోలో పెట్టినారు. దాని తర్వాత మీరు ప్రభుత్వం వచ్చిన తర్వాత మమ్మల్ని పిలిచి అక్కడ సెక్రటరీ పిలిచి మరి కార్పొరేషన్ ప్రకటించి తర్వాత అసెంబ్లీలో దాన్ని కార్పొరేషన్ సొసైటీగా మార్చి మేము 5,000 కోట్ల రూపాయలు అడిగితే కనీసం 2-3 కోట్ల రూపాయలన్నా ఇస్తారని మేము అనుకున్నాము. రాష్ట్ర ప్రభుత్వంకు డిమాండ్ చేస్తూ మరి వారి సర్వేను ఖండిస్తూ మళ్ళీ సర్వే చేయాలని కూడా నేను కోరుచున్నాను. జై మున్నూరు కాపు, జై జై మున్నూరు కాపు. ఈరోజు ఈ పత్రికా సమావేశంలో
నాతో పాటు రాష్ట్ర అధ్యక్షులైన కొండ దేవయ్య గారు, అదేవిధంగా జిల్లా ప్రధాన కార్యదర్శి నల్వాలరావు గారు, మరియు సత్యనేని శ్రీనివాస్ గారు, మా ఆవుల శ్రీనివాస్ గారు, మహేష్ గారు మాతో పాటు పాల్గొంటారు, శివకాంత్ గారు. ముఖ్యంగా బీసీల జనగణనే తప్పని అన్ని బీసీ సంఘాలు మరి అన్ని రాజకీయ పార్టీలు ఏకకంఠంతో మరి ఇవాళ బీసీ గణన చేసింది పూర్తిగా లెక్కలకు ఈ సర్వే పేరు మీద చేసిన బీసీ గణన మరి 2014లో అప్పటి ప్రభుత్వం చేసిన సమగ్ర కుటుంబ సర్వేలో మరి 56% బీసీలు ఉన్నట్టు, 56%లో 18% అంటే దాదాపు 28 లక్షల మంది 300 కాపులు ఉన్నట్టు అది ఆ రోజు చెప్పడం జరిగింది. పూర్తిగా చూపించవలసిన అవసరం ఉందని డిమాండ్ చేస్తూ తప్పకుండా ఈ విధంగా వారు మా జనాభాను చూపించకపోతే కరీంనగర్లోని రామ్నగర్ శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి ఆలయ 21వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. దేవాలయ కమిటీ గౌరవ అధ్యక్షులు మల్లికార్జున రజనీదేవి రాజేందర్ దంపతుల నేతృత్వంలో సత్యదేవుని దేవాలయ 21 వసంతాల వార్షికోత్సవాన్ని కన్నుల పండుగగా జరిపించారు. దేవాలయ అర్చకులు స్వామివార్లకు ప్రత్యేక పూజలు చేశారు. విశ్వక్సేన ఆరాధన, పుణ్యహవచనం, పంచసూక్త, మన్యుసూక్త హోమం, పూర్ణాహుతితో పాటు విశేష పూజా కార్యక్రమాలు చేపట్టారు. అనంతరం శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి వారి తిరుకల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. ఆధ్యాత్మిక భక్తిభావం, సేవాభావం ఎక్కడ ఉంటాయో అక్కడనే భగవంతుడు కొలువు తీరుతాడని ఆలయ కమిటీ గౌరవాధ్యక్షుడు మల్లికార్జున రాజేందర్ అన్నారు. 2 దశాబ్దాల క్రితం ఈ గుడి నిర్మాణం చేపట్టామని గుర్తు చేశారు. ప్రతి పౌర్ణమితో పాటు భక్తుల సౌకర్యార్థం వారు కోరుకున్న రోజున స్వామివారి వ్రతాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి పౌర్ణమి రోజున అన్న వితరణ జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ సంతోష్ కుమార్, కమిటీ చైర్మన్ చల్ల పద్మ హరికృష్ణ, మాజీ చైర్మన్ కిరణ్ కుమార్, ప్రధాన అర్చకులు బహిరి అనిల్ కుమార్, తిరునహరి ప్రవీణ్ కుమార్, అర్చకులు వెంకటసాయి, కార్తీక్, కమిటీ సభ్యులు రామస్వామి గౌడ్, బొబ్బిలి శంకర్, వేదాంతం సత్యనారాయణ, బొల్లబత్తిని రవీందర్, బండెపల్లి మారుతి, పాతశేఖర్, తీగల మునిందర్, వరాల అంజయ్య, సుధగోని నర్సయ్య గౌడ్, వంగ హరీష్, సీమకుర్తి మునిరాజ్, కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం చింతకుంటలోని శ్రీ చైతన్య పాఠశాలలో రాష్ట్ర జోనల్ లెవెల్ క్రీడా పోటీలు ఘనంగా నిర్వహించారు. కరీంనగర్, మంచిర్యాల, సిద్దిపేట, నిజామాబాద్ జోనల్కు సంబంధించిన క్రీడాకారులు పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డితో పాటు శ్రీ చైతన్య విద్యా సంస్థల డైరెక్టర్ సీమా, జిఎం నాగేంద్ర, చైర్మన్ శ్రీధర్, డైరెక్టర్ శ్రీవిద్య హాజరయ్యారు. జెండా ఊపి రాష్ట్ర స్థాయి పోటీలను ప్రారంభించారు. విద్యార్థులందరూ చదువులోనే కాకుండా ఆటల్లోనూ రాణించాలని వక్తలు సూచించారు. రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయిలో మన రాష్ట్రం నుంచి అనేక మంది ప్రతిభను కనబరుస్తున్నారని గుర్తు చేశారు. శ్రీ చైతన్యలో విద్యను అభ్యసించిన విద్యార్థులు సహస్ర, గొంగడి త్రిష అంతర్జాతీయ స్థాయిలో రాణించారని గుర్తు చేశారు. త్రిష అండర్-19 వరల్డ్ కప్ సాధించడంలో కీలక పాత్ర పోషించారని తెలిపారు. కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, త్రోబాల్, చెస్, క్యారమ్, 100 మీటర్స్ రన్నింగ్ లాంటి క్రీడల్లో పోటీలు జరుగుతున్నాయన్నారు. దాదాపు 60 బ్రాంచీల నుండి 600 మంది విద్యార్థులు క్రీడల్లో పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమంలో ఏజీఎంలు రాజు, అరవింద్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, సతీష్ రెడ్డిలతో పాటు రాజ్ కుమార్, ఆచార్య, శ్రీకాంత్, జయవర్ధన్ రెడ్డి ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి అందరికీ. శ్రీ చైతన్య స్టేట్ వైడ్గా ఈరోజు కరీంనగర్ సిబిఎస్ఈ చింతకుంటలోని ప్రాంతంలో శ్రీ చైతన్య సిబిఎస్ఈ స్కూల్లో అండ్ సిఓఐపిఎల్ స్కూల్లో ఈరోజు శ్రీ చైతన్య స్టేట్ మీట్ 2024-25 అకాడమిక్ ఇయర్కు స్పోర్ట్స్ నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగా దయచేసి ప్రతి ఒక్కరూ కూడా అందరూ పార్టిసిపేట్ చేశారు. దాదాపు 45
బ్రాంచెస్ ఇక్కడికి రావడం జరిగింది. బ్రాంచ్లలో ఈవెంట్స్ జరిగాయి. అక్కడ విన్ అయినటువంటి వాళ్ళు జోన్ మీట్లో చేయడం జరిగింది. అక్కడి నుంచి జోన్ నుంచి స్టేట్ మీట్ రావడం జరిగింది. ఇక్కడికి నిజామాబాద్ జోన్, సిద్దిపేట జోన్, మంచిర్యాల జోన్, కరీంనగర్ జోను వారికి ఆతిథ్యం ఇస్తూ అటు గర్ల్స్ ఇటు బాయ్స్, జూనియర్ గర్ల్స్, సీనియర్ గర్ల్స్, జూనియర్ బాయ్స్, సీనియర్ బాయ్స్, కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, త్రోబాల్, అదేవిధంగా చెస్, క్యారమ్, 100 మీటర్ రన్నింగ్, 100x4 రిలే ఇలాంటి ఈవెంట్స్ మేము కండక్ట్ చేయడం జరుగుతుంది. బీఎస్సీ క్యాంపస్లో ఈరోజు జోనల్ స్పోర్ట్స్ మీట్ జరుగుతుంది. ఇక్కడ ఆల్రెడీ స్కూల్ లెవెల్లో పార్టిసిపేట్ అయ్యి విన్ అయిన వాళ్ళని ప్రతి జోన్ నుంచి ఆడించడం జరిగింది. కరీంనగర్ జోన్, వరంగల్ జోన్, సిద్దిపేట జోన్, మంచిర్యాల జోన్, ఆదిలాబాద్ జోన్. ఆ జోన్లలో ఫస్ట్ ప్లేస్ వచ్చిన అంటే ఒక జోన్లో 15 నుంచి 17 బ్రాంచ్లు ఉంటాయి. స్కూల్ లెవెల్లో కండక్ట్ చేసి జోన్ మొత్తానికి కండక్ట్ చేసిన దాంట్లో ఎవరైతే ఫస్ట్ పొజిషన్లో వచ్చారో ఖోఖో కానీ, కబడ్డీ కానీ, రన్నింగ్ కానీ, 100x4 రిలే కానీ, చెస్ కానీ, క్యారమ్లో కానీ ఫస్ట్ ప్లేస్ ఎవరైతే వచ్చారో ఆ జోన్లలో వాళ్ళందరినీ కలుపుకొని మళ్ళీ మన కరీంనగర్ సిబిఎస్ చింతకొండ క్యాంపస్లో ఈరోజు జోనల్ స్పోర్ట్ మీట్ జరిగింది. ఎం రాజు గారికి మరీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను ఈ ప్రోగ్రాన్ని ఇక్కడ కండక్ట్ చేసి మన 100% సక్సెస్ చేస్తున్నందుకు. భారతదేశంతో పాటు వివిధ రాష్ట్రాలపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు కరీంనగర్లో వినూత్న కార్యక్రమం చేపట్టారు. నగరంలోని పోచమ్మవాడలోని సెయింట్ మేరీస్ గ్లోబల్ హై స్కూల్లో ప్రౌడ్ టు బీ ఆన్ ఇండియా పేరిట ప్రత్యేక కార్యక్రమం రూపొందించారు. ముఖ్య అతిథిగా పాఠశాల కరస్పాండెంట్ జోస్, సీనియర్ జర్నలిస్టు దయాశంకర్ హాజరై వేడుకలను ప్రారంభించారు. చిన్నారుల వేషధారణలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఆయా రాష్ట్రాల్లోని చారిత్రక కట్టడాలు, ఆహార పదార్థాలు, విశిష్టతలను ప్రదర్శించారు. భారతదేశం అన్ని భాషలు, సంస్కృతి, సాంప్రదాయాల కలయిక అని విద్యార్థులు తెలిపారు. ఒక్కో రాష్ట్రం ఒక్కో ప్రత్యేకతను సంతరించుకుందని గుర్తు చేశారు. ప్రతి తరగతి విద్యార్థులు ఇట్టి కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నారని తెలిపారు. ఇలాంటి అవకాశం కల్పించిన పాఠశాల యాజమాన్యానికి విద్యార్థులు ధన్యవాదాలు తెలియజేశారు. సంస్కృతి, సాంప్రదాయాలపై విద్యార్థులకు అవగాహన కల్పించామని కరస్పాండెంట్ జోసు అన్నారు. దేశంపై ప్రేమను పెంపొందించేందుకు దోహదపడతాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ జోస్తో పాటు సీనియర్ జర్నలిస్టు దయాశంకర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. We organized this program to create an awareness among our children about our motherland, to understand our country, its rich heritage and culture. That was the aim behind this program. Our children worked hard to study in detail about each of the states and its special features, its climatic conditions, physical features, all that they presented in various classes. And the theme that we adopted is Indian at heart, global in spirit, and proud to be an Indian. So, our children get a better training to be better citizens who love our motherland, India. Thank you. Fair, sir. Fair. I am Jose. Proud to be an Indian. We are very lucky to see that St. Mary Global School is celebrating this. We are very heartily welcome to all parents. India is not just a land but also a mixture of languages, cultures and everything. We celebrated, our motto is to say that we have to, each land, each state is one of these precious to us. Not only Sikkim, not only Assam, but every state is ఇక్కడ మనం సెయింట్ మేరీస్ గ్లోబల్ స్కూల్లో ప్రౌడ్ టు బి అన్ ఇండియన్ ఫెస్టివల్ అనేది జరుగుతుంది. చాలా విద్యార్థులు ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నారు. వారి గొప్పతనాలను, టాలెంట్స్ని ఎంకరేజ్ చేస్తూ పేరెంట్స్ వస్తున్నారు. అందరికీ వెల్కమ్, పేరెంట్స్, స్టూడెంట్స్ అందరికీ వెల్కమ్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. సెయింట్ మేరీస్ గ్లోబల్ స్కూల్లో ఈరోజు ప్రౌడ్ టు బి ఇండియన్ ప్రోగ్రామ్ సెలబ్రేట్ చేసుకున్నారు. ప్రతి క్లాస్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టేట్స్ గురించి చెప్తున్నారు. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫస్ట్ నుంచి 9th వరకు అన్ని క్లాసెస్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టేట్స్ గురించి చెప్తున్నారు. తెలంగాణ షార్ట్ ఫిలిం మేకర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కరీంనగర్ 2025 క్రికెట్ టోర్నమెంటును బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ నియోజకవర్గ ఇన్ఛార్జి పురమల శ్రీనివాస్ ప్రారంభించారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి కాలనీలోని శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాలలో క్రికెట్ టోర్నమెంటును నిర్వహించారు. ప్రతి ఏడాది తెలంగాణ షార్ట్ ఫిలిం మేకర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంటును నిర్వహిస్తున్నట్లు అధ్యక్షురాలు సీతా మహాలక్ష్మి, ప్రధాన కార్యదర్శి నడిమెట్ల గణేష్ తెలిపారు. కాసర్ల భూలక్ష్మి
జ్ఞాపకార్థం 2 రోజుల పాటు క్రికెట్ టోర్నీ జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షురాలు సీతామాలక్ష్మి, ప్రధాన కార్యదర్శి నడిమెట్ల గణేష్, వైస్ ప్రెసిడెంట్ లోకిని కుమార్, సదన్ యాదవ్, అనితారాజు, రామ్రెడ్డి, వాయుకుమార్, స్వరూపారాణి, కోశాధికారి కనపర్తి శ్రీనివాస్, కలర్ సత్తన్న, అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ షార్ట్ ఫిలిం మేకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు అందరూ ఆటల్లో ఉల్లాసంగా ఉత్సాహంగా పాలు పంచుకోవాలి, ప్రేమాభిమానం ప్రేమపూర్వకంగా స్నేహపూర్వకంగా ఉండాలని ఒక ఆలోచనతో ఒక మంచి సంకల్పంతో ఈ క్రికెట్ టోర్నమెంట్ పెట్టడం జరిగింది. అట్టి క్రికెట్ టోర్నమెంట్కు సహకరించిన మన కాసర్ల భూలక్ష్మి గారి జ్ఞాపకార్థంగా ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ వరకు చెందిన మన హనుమంత్ గారు, వీరందరికీ నేను సైతం పనిచేయగలుగుతా, వారు కూడా ఆటల్లో బాగుండాలి, ఒక షార్ట్ ఫిల్మే కాదు ఇటు ఆటల్లో పాటల్లో ఉల్లాసంగా ఉత్సాహంగా అందరినీ ఒప్పించే విధానం నడవాలి, వారికి ఒక మంచి గుర్తింపు ఉండాలని ఒక ఆలోచనతో వారు వాళ్ళ భార్యమ్మని జ్ఞాపకార్థకంగా ఈ టోర్నమెంట్ పెట్టడం జరిగింది. చాలా సంతోషదాయకం. ఏదేమైనా కానీ వాళ్ళ స్ఫూర్తిని మన ఆలోచన తీసుకోవాలి, వాళ్ళ జ్ఞాపకార్థాన్ని మనం మర్చిపోకుండా ఈరోజు ఈ కార్యక్రమాలు చేపట్టుకుంటా ఇంతకుముందు కూడా భూలక్ష్మి గారి జ్ఞాపకార్థం ఈ రోజున ఫిబ్రవరి 8-9 తారీఖులో మనం క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించుకోవడం జరుగుతుంది. శ్రీ చైతన్య కాలేజ్ గ్రౌండ్లో మేము ఏర్పాటు చేసుకున్నామండి. దీనికి సహకరించిన పురుమళ్ళ శ్రీనివాస్ గారికి, అలాగే గ్రౌండ్కి స్పాన్సర్ అయిన మన శ్రీ చైతన్య కాలేజీ యాజమాన్యానికి, మెయిన్ పిల్లర్ మాకు కాసర్ల హనుమంత్ గారు, ఆయన సహకారంతో పూర్తి కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించుకోబోతున్నాము. వీరందరికీ కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి గారికి ఇక్కడ ఈ నియోజకవర్గంలో మాకు ఆయన కూడా కొంత సహాయ సహకారాలు అందించినందుకు ప్రతి ఒక్కరికి, రాఘవేంద్ర హాస్పిటల్ వాళ్ళకి, అలాగే చెన్నబోని రమేష్ గారికి, తర్వాత చెక్లం స్వప్న గారికి, అందరికీ పేరున కృతజ్ఞతలండి. అలాగే ఇక్కడికి ప్రోగ్రామ్కి విచ్చేస్తున్నటువంటి పెద్దలందరూ, రాదండి సదయ్య గారు కానీ, తర్వాత రాధికా మేడం కానీ, అందరికీ ప్రత్యేకంగా ధర్మ సమాజ్ పార్టీ కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మెదక్ జిల్లా సిద్దిపేటకు చెందిన మంద జ్యోతిని నియమించినట్లు రాష్ట్ర కార్యదర్శి చిలివేరు శ్రీకాంత్ ప్రకటించారు. నగరంలోని జిల్లా కేంద్రంలోని ప్రెస్ భవన్లో పత్రికా సమావేశం నిర్వహించారు. అన్ని రాజకీయ పార్టీలు అగ్రకులాల వారికి మాత్రమే ఎమ్మెల్సీ టికెట్ కేటాయించారని, ధర్మ సమాజ్ పార్టీ మాత్రమే మాల సమాజానికి చెందిన తనకు ఎమ్మెల్సీ అభ్యర్థిగా అవకాశం కల్పించిందని మంద జ్యోతి అన్నారు. పూలే అంబేద్కర్ పోరాట ఫలితంగా ఏర్పడిన రాజ్యాంగం ద్వారా పట్టభద్రులైన వారు తమకే ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. వర్గీకరణ ఉద్యమానికి శాశ్వత ముగింపు వచ్చినందున దళిత, మాల, మాదిగ ఉపకులాలు, బీసీ అణగారిన వర్గాలు రాజ్యాధికారం లక్ష్యంగా పనిచేయాలని చిలివేరు శ్రీకాంత్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎలక్షన్ ఇన్ఛార్జ్ రవీందర్, జిల్లా అధ్యక్షుడు తాళ్ళ నరేష్, ఉపాధ్యక్షుడు గాజల రవి, ధర్మ సమాజ్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ ఈ కౌన్సిల్ నియోజకవర్గానికి ఈ మార్చితో పాటు గడువు ముగుస్తున్న కారణంగా ఇక్కడ జరిగే ఎలక్షన్స్లో ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర క్యాడర్ మొత్తాన్ని మంద జ్యోతి గారిని నియమించడం జరిగింది. ధర్మ సమాజ్ పార్టీ ప్రతిసారి పోటీ చేసే వ్యక్తులు కూడా దాని వెనుక ఉన్న నేపథ్యాన్ని, వాళ్ళు చేసిన పనులు ఏం చేశారు అని ఇట్లాంటివన్నీ చూసిన తర్వాత కూడా క్యాండిడేట్ అనేది అనౌన్స్మెంట్ చేయడం జరుగుతూ ఉంటుంది. మేడం గారు ఇప్పటికే చాలా విద్యా సంస్థలలో చాలా విద్యార్థులకు, గ్రాడ్యుయేట్లకు కూడా పౌష్టికమైన ఆహారం ఉండాలి, లేదా కంటికి సంబంధించిన అలాంటి సూచనలు కూడా ఎన్నో కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇవన్నీ గుర్తించిన ధర్మ సమాజ్ పార్టీ మంద జ్యోతి గారు అయితే రేపు జరగబోయే ఎలక్షన్స్లో మనం అందరం ఓట్లు వేసుకొని గెలిపిస్తే ఖచ్చితంగా ఈ గ్రాడ్యుయేట్ తరపున ఉంటుంది. గ్రాడ్యుయేట్ సంబంధించిన విద్యార్థులకు సంబంధించిన ఎలాంటి సమస్యలు ఉన్నా ముందుకొచ్చి పోరాడుతుందనే ఉద్దేశంతో మా అధినాయకుడు, ధర్మ సమాజ్ పార్టీ అధినాయకుడు డాక్టర్ విశారదన్ మహారాజు గారు తనను మంద జ్యోతిని నియమించడం జరిగింది. ఖచ్చితంగా మాకు చాలా క్యాడర్ ఉంది, చాలా ఓట్ బ్యాంక్ కూడా ఉంది. ఎంతో విస్తృతంగా కూడా ధర్మ సమాజ్ పార్టీ గత ఎలక్షన్ కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న ఎస్సీ వర్గీకరణను స్వాగతిస్తున్నామని బేడబుడుగ జంగం జనసంఘం రాష్ట్ర అధ్యక్షులు సిరిపాటి వేణు అన్నారు. నగరంలోని ప్రెస్ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇందుకు విశేష కృషి చేసిన మందకృష్ణకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఎస్సీ వర్గీకరణకు కృషి చేస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ధన్యవాదాలు తెలియజేశారు. బుడుగ జంగాలకు 1% రిజర్వేషన్ కేటాయించడం సంతోషకరమని చెప్పారు. 15 కులాల్లో మన్నె, పంబల కులస్తులు అన్ని రంగాల్లో ముందున్నారని,
వారిని ఏ కేటగిరీ నుండి తప్పించి మరో కేటగిరీలో చేర్చాలని కోరారు. బేడ బుడగ జంగాలకు మరో 2% అందించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బుడగ జంగాల నాయకులు, కులస్తులు పాల్గొన్నారు. గత 30 సంవత్సరాలుగా అలుపెరుగని పోరాటం చేసిన గౌరవనీయులు శ్రీ పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగ గారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇందుకు సహకరించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వారికి ప్రత్యేకంగా మా బేడబుడుగ జంగం జనసంఘం తరపున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గత ఈ నెల అసెంబ్లీ సమావేశంలో నిర్వహించిన వర్గీకరణ విషయంలో మూడు విడతలుగా చేసి 15 కులాలను ఒకటిగా చేర్చి 1% రిజర్వేషన్ కేటాయించడం జరిగింది. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర గౌరవనీయులు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈ 15 కులాల్లో 2 కులాలు మన్నే పంబల వారు ఆర్థికంగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా, ఉపాధి పరంగా వీరు అన్ని రంగాలలో మరోసారి ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణనలో క్రైస్తవుల ప్రస్తావన లేకపోవడం బాధాకరమని రాష్ట్ర క్రైస్తవ హక్కుల రక్షణ సమితి అధ్యక్షులు ఎలీషా అన్నారు. నగరంలోని ప్రెస్ భవన్లో సంఘం నాయకులు మీడియాతో మాట్లాడారు. క్రైస్తవుల ఉనికి లేకుండా చేసేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ గ్రామంలో క్రైస్తవ మహిళలను నగ్నంగా ఊరేగిస్తానంటూ అదేశు సోరెన్ అనే మతోన్మాది పిలుపునిచ్చారని గుర్తు చేశారు. క్రైస్తవ మహిళలకు ఆ రాష్ట్రంలో రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర క్రైస్తవ హక్కుల రక్షణ సమితి అధ్యక్షుడు ఎలీషా, శ్రీధర్, బెన్ని, జిల్లా అధ్యక్షుడు సంతోష్ కుమార్, సంఘం నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. క్రైస్తవ హక్కుల రక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడిగా నేను మాట్లాడుతున్నాను. మొదటిగా పత్రికా మిత్రులకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో ఏ గ్రామంలో, ఏ పట్టణంలో చూసిన కులగణన గురించి మాట్లాడుతున్నారు. ఈ కులగణనలో ముఖ్యంగా క్రైస్తవుల పేరు లేకపోవడాన్ని బట్టి క్రైస్తవ సమాజం చింతిస్తుంది. ఈ యొక్క కులగణనలో క్రైస్తవుల పేరు ఎందుకు తీయలేదని ప్రభుత్వాన్ని క్రైస్తవ రక్షణ హక్కుల సమితి ప్రశ్నిస్తుంది. ఇది చాలా బాధాకరం. క్రైస్తవుల ఉనికిని లేకుండా చేయడానికి ప్రభుత్వం చేస్తున్న కుట్రలో ఇదొక భాగంగా క్రైస్తవ సమాజం భావిస్తుంది. కాబట్టి తక్షణమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము, యంత్రాంగము అంతా కలిసి తప్పకుండా క్రైస్తవుల సంఖ్య మేమందరం కలిసి, క్రైస్తవ సమాజం అందరం కలిసి వారిని డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వాలు ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఇలాంటి మతోన్మాదులను వారిపైన తగిన చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మరి అసలు క్రైస్తవుల ఊసే లేకుండా, క్రైస్తవుల యొక్క సంఖ్యనే లేకుండా మాకు తీవ్రమైనటువంటి వివక్ష చూపారని కనబడుతుంది స్పష్టంగా. అలాగే మరి ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో మరి క్రైస్తవులు అయినటువంటి మహిళల మీద, ఆడబిడ్డల మీద మరి మానభంగాలు, అలాగే వృద్ధులు, పిల్లలని చూడకుండా హత్యలు చేయడం అనేది, దానికి పిలుపివ్వడం అనేది చాలా మరి మన సంస్కృతికి, భారత సంస్కృతికి ఎంతో మరి విరుద్ధంగా ఉందనేటువంటి విషయాన్ని మరి తెలియజేస్తున్నాను. సమితి తరఫున జిల్లా అధ్యక్షునిగా నేను ఖండిస్తూ, అలాగే ఇంకా మా ఆర్కేపీ రాష్ట్రీయ సంఘం ఉంది, మరి వారు కూడా దీన్ని ఖండిస్తూ మాటలు చెప్తారు. కరీంనగర్ శివార్లోని ఆటోనగర్లో గల డంపింగ్ యార్డ్లో జంతు కళేబరాలు కలకలం రేపాయి. గత 7 సంవత్సరాలుగా నగరంలోని పలు ప్రాంతాల నుండి సేకరించిన జంతు కళేబరాలను ఇక్కడే భారీగా గుర్తించారు. దుర్వాసన రావడంతో గమనించిన స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతూ మైత్రి ఛానల్ను స్థానికులు సంప్రదించారు. అక్కడికి చేరుకున్న మైత్రి ఛానల్ విస్తుపోయే నిజాలను వెలుగులోకి తెచ్చింది. భారీగా టన్నుల కొద్ది జంతు కళేబరాలు అగుపించాయి. స్థానికులను ప్రశ్నించిన మైత్రి ఛానల్కు కొత్త విషయాలు బయటపడ్డాయి. పలుమార్లు అధికారులు, ప్రజా ప్రతినిధులకు విన్నవించుకున్నప్పటికీ పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపించారు. ఏళ్ల తరబడి ఇట్టి దుర్వాసనను భరిస్తూ అనారోగ్యం పాలవుతున్నామని చెప్పారు. ఇప్పటికైనా కరీంనగర్ మున్సిపల్ అధికారులు స్పందించి తక్షణమే సమస్యకు పరిష్కారం చూపాలని కోరారు. ఇక టన్నుల కొద్ది జంతు కళేబరాలు ఇక్కడే ఎందుకు నిల్వ చేశారని ప్రశ్న మొదలవుతుంది. అనుమానాలున్నాయా అనే సందేహాలు కలుగుతున్నాయి.
విద్యారంగ సమస్యలను పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని జిల్లా ఎస్ఎఫ్ఐ కార్యదర్శి గజ్జెల శ్రీకాంత్ అన్నారు. కరీంనగర్లోని మంకమ్మతోట జిల్లా ఎస్ఎఫ్ఐ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అధికారంలోకి వచ్చి సంవత్సరం గడిచినా ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని ఆరోపించారు. విద్యారంగానికి 15% రాష్ట్ర బడ్జెట్లో నిధులు ఇస్తామని చెప్పి మాట తప్పారని అన్నారు. ఉపాధ్యాయ పోస్టుల ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. శాతవాహన యూనివర్సిటీలో దాదాపు 40కి పైగా ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నా పట్టించుకోవడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షురాలు నాగుల శ్రీజ, జిల్లా ఉపాధ్యక్షుడు ఎలకతుర్తి షాకు, నాయకులు శివ, కవిత, అంజలి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకోసం అంటే ఈ కరీంనగర్లో అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిన నూతన కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సరం గడుస్తున్నా కానీ ఏదైతే మేనిఫెస్టోలో హామీలో భాగంగా విద్యారంగానికి 15% నిధులు కేటాయిస్తామని చెప్పేసి ఈరోజు అప్పటికి కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. కానీ అధికారంలోకి వచ్చినాక పూర్తిగా విద్యారంగాన్ని పూర్తిగా భ్రష్టుపడుతున్న పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈరోజు విద్యారంగానికి ఈ సంవత్సరం కేటాయించింది కేవలం 6% మాత్రమే కేటాయించిన పరిస్థితి ఉంది. ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక విద్యారంగ సమస్యలతో విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నా కానీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతవరకు కూడా విద్యాశాఖ మంత్రిని కేటాయించిన పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో లేదు. గురుకులాలు కావచ్చు, అదేవిధంగా ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో కావచ్చు, ఫుడ్ పాయిజన్ అనేక మంది విద్యార్థులు చనిపోతున్నా కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కనీస విరుద్ధ మంత్రి కానీ అదేవిధంగా ముఖ్యమంత్రి కానీ స్పందించిన దాఖలాలు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో లేదు. కరీంనగర్లోని సీతారాంపూర్ బ్లూమింగ్ వొకేషనల్ జూనియర్ కళాశాలలో నూతన కోర్సులు ప్రవేశపెట్టామని కళాశాల ప్రిన్సిపాల్ కుద్దూస్ అన్నారు. నగరంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో ఫ్రెషర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరై ఉత్సవాలను ప్రారంభించారు. పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. విద్యార్థులు ప్రదర్శించిన ఆటపాటలు పలువురిని ఆకట్టుకున్నాయి. ఈ విద్యా సంవత్సరం నుండి కొత్తగా 4 కోర్సులు ప్రవేశపెట్టినట్లు చెప్పారు. బ్లూమింగ్ వొకేషనల్ జూనియర్ కళాశాలలో నాణ్యమైన విద్యను అందించడం చాలా సంతోషంగా ఉందని విద్యార్థిని అరుణ అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. మేము ఈ సంవత్సరం 14వ యాన్యువల్ డే విద్యార్థుల కొరకు జరుపుకోవడం జరుగుతూ ఉన్నది. మా కాలేజీ నుంచి ప్రతి సంవత్సరం కూడా పేద విద్యార్థులందరికీ కూడా ఉపాధి కల్పించేటువంటి కోర్సులు మేము కాలేజీలో తీసుకురావడం జరిగింది. ఈ సంవత్సరం కొత్త కోర్సులు 4 కోర్సులు తీసుకురావడం జరిగింది. ఎవరైతే ఇంటర్మీడియట్ చదివే విద్యార్థులు ఉంటారో వాళ్ళందరూ కూడా మా కళాశాలలో చేరాలని చెప్పి కోరుతున్నాను. అందులో మొట్టమొదటిగా అనస్థీషియా, రెండవది ఈసీజీ, మూడవది కార్డియాలజీ, నాలుగవది సిటీ స్కాను. ఈ 4 కోర్సులు కూడా ఉన్నటువంటి విద్యార్థులు మీరు ఇంటర్మీడియట్ విద్యను పూర్తి చేసుకున్న విద్యార్థులు ఎవరైనా కూడా మా కళాశాలలో చేరి ఉపాధి అవకాశాలు తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాను. అదే కాకుండా 10వ తరగతి చదివేటువంటి విద్యార్థులందరూ పాస్ అయిన తర్వాత మా దగ్గర వొకేషనల్ కోర్సులలో ఎంఎల్టీ, ఎంపీహెచ్డబ్ల్యూ, ఈటీ, సిపిఎం అండ్ ఇన్సూరెన్స్ మార్కెట్ ఉపాధి కల్పించేటువంటి కోర్సులు ఉన్నాయి. మీరందరూ కూడా మా కళాశాలలో చేరి మీరు ఉన్నతమైనటువంటి స్థానాన్ని ఎదగాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. I'm standing in front of you to speak a few words about our college. With our college we have many memories, and our college provided many facilities to study well and educate well, and many teachers are available in our college. Our teachers are guides us and motivate us in our higher studies. He considers all the children as his own children. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్ మాడ్డా కరీంనగర్. సైన్ ఆఫ్ శ్రీనివాస్.